పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక చోట, అన్ని ధర్మాలకి ఇక్కడ ఆశ్రయం కల్పించింది హిందూ ధర్మం అన్నారు. కరెక్ట్, హిందూ ధర్మం అంత గొప్పది, బట్ హిందూ ధర్మం అంత గొప్పది కాదు సనాతన ధర్మం. నిజం చెప్పాలంటే హిందూ ధర్మానికి కొంతమంది దూరం అయ్యారంటే దానికి కారణం సనాతన ధర్మం. అందులో ఉన్న కుల కట్టుబాట్లు, అందులో ఉన్న వ్యవస్థ. అయ్యి బాబు అసలు వద్దండి బాబు. ఏ కారణంతో ఆ మాట ముందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ మీరు హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయండి. ఆల్రెడీ దేవాదాయ శాఖ ఉంది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు సనాతన ధర్మానికి సంబంధించింది. మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక శూద్రులైన ప్రతి ఒక్కరు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారేంటి, నారా చంద్రబాబు నాయుడు గారేంటి, వీళ్ళందరూ కూడా మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చేతి వృత్తులకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అధికారం చేపట్టడానికి, పరిపాలించడానికి సనాతన ధర్మంలో వీళ్ళు ఎవరికి హక్కు లేదు. 100% వీళ్ళు ఎవరికి హక్కు లేదు. ఒక బ్రాహ్మణ సోదరుడు కానీ, ఒక క్షత్రియ సోదరుడు కానీ పరిపాలించాలి తప్ప ఇంకెవరు పరిపాలించడానికి హక్కు లేదు. మీరు చూడండి మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ అయితే సూర్యవంశ రాజులు ఉంటారు, లేదా చంద్రవంశ రాజులు ఉంటారు. అక్కడ ఎవరైనా కాపు రాజులు కానీ, కమ్మ రాజులు కానీ, రెడ్డి రాజులు కానీ ఉన్నారు? పాండవుల్లో కానీ, కౌరవుల్లో కానీ, రామాయణంలో శ్రీరామచంద్రుడి ఫ్యామిలీలో కానీ, అటువైపు జనకుడు ఫ్యామిలీలో కానీ ఎక్కడన్నా చూడండి, ఎక్కడ ఉండరు. కేవలం అప్పుడు అది సనాతన ధర్మ కాలం కాబట్టి ఓన్లీ క్షత్రియ సోదరులే పరిపాలించాలి. అదే రూల్ ఇప్పుడు వస్తే నరేంద్ర మోడీ కూడా ఆయన కూడా రిజైన్ చేయాలి. ఇంకెవరికి పరిపాలించే హక్కు అయితే ఉంటుంది. కాబట్టి ఆధునిక ధర్మం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ప్రకారం బతుకుదాం.